నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి ఏం మాట్లాడవే? నిన్న సాయంకాలం 4 గంటలకి ఎక్కడున్నావు? లైబ్రరీలో ఉన్నాను. ఎందుకు అక్కడికి వెళ్ళావు? ఏయ్, ఏమిటా సిల్లీ క్వశ్చన్? బుక్స్ కోసం వెళ్ళాను. తరుణ్ అనే అబ్బాయితో నువ్వు మాట్లాడుతున్నావు. ఏయ్, అటువంటిదేమీ లేదు. నువ్వేదో ఊహించుకొని మాట్లాడుతున్నావు. నేను మాట్లాడితే కల్పితాం, నువ్వు మాట్లాడితే నిజమా? మోహన్ చూడు, తరుణ్ నీకు ఒక బుక్ ఇచ్చాడు, ఆ బుక్ లో లవ్ లెటర్ ఉందని నేను చెప్తున్నా. కళ్ళతో చూసినట్టుగా మాట్లాడుతున్నావు. అలా మాట్లాడుకో. నీ నోట్లోంచి వచ్చింది చూసావా? నేను ఒక అమ్మాయి చేపట్టుకుంటే తప్పు, నువ్వు ఒక అబ్బాయితో మాట్లాడచ్చా? ఎక్కడుంది న్యాయం? దిస్ ఇస్ టూ మచ్. ఏంటే 2 మ్యాచ్ 3 మ్యాచ్ అంతా ఒకటే మ్యాచ్. ఏమే నాకు తెలియక ఒకటి అడుగుతాను, మీ నాన్న నీకు గుడ్డలు 1 మీటర్ కన్నా ఎక్కువ తీడా? ఎప్పుడు చూసినా జానడు బానడు గుడ్డలు వేసుకుని వస్తావు ఎందుకు? అందరినీ లొంగ తీసుకోవాలనా? నేను లొంగనే. ఈ రోజేదో డ్రెస్ కొంచెం పొడుగ్గా ఉంది. నువ్వు అనుమానిస్తే కరెక్ట్, అదే మేము అనుమానిస్తే తప్ప. ఏయ్, ఏదో తమాషా కన్నా హరిత, దానికి ఇంతలా ఏడుస్తున్నావే? అరేనా, నా మీద కోపమా? నాకిష్టం లేని ఒకడు నీతో చాలా క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, నువ్వు క్లోజ్ గా వింటున్నావు. సారీ. అందరి ముందు నన్ను తిట్టావే, వాళ్ళు ఏమనుకుంటారో కొంచెమని ఆలోచించావా? అక్కడున్న ఎవరికి నువ్వెవరో తెలిసే ఛాన్స్ లేదు. సరే, అది వదిలే. అరుణ్ గణేష్లు విడిపోయారంటే మరిద్దరం గుడికెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామా? ఎప్పుడు మంచి జరగాలనే కోరుకోవాలి, అప్పుడే ఆ దేవుడు కరుణిస్తాడు తెలుసా? నాకు ఇదే మంచి విషయం. నలుగురు ముందు నన్ను తిట్టాడే, నీకు గుర్తుందా? నన్నెవరైనా రెచ్చగొట్టారనుకో, వాడెవడైనా సరే నేను వదిలిపెట్టను. అనుమానం పెనుపోతూ అంటారే, ఎప్పుడు చూసినా అనుమానం అనుమానం అనుమానం. నీ డిక్షనరీలో అనుమానం తప్ప వేరే ఏమీ లేదా? హలో, నాకు సంబంధించినంత వరకు నా అరుణ్ ఎవరితోనూ క్లోజ్ గా ఉండకూడదు. నాతో మాత్రమే క్లోజ్ గా ఉండాలి. సరేమ్మా. రేపు అరుణ్ నన్ను రమ్మన్నాడు. ఓ అలాగా, దట్స్ గుడ్. ఓకే, బీ ఎ గుడ్ గర్ల్. సీ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ ఆఫీస్ లో వేకెన్సీ ఉందని. హలో, మీరెవరు? లోపలికి ఎలా వచ్చారు? మీ ఆఫీస్ లో వేకెన్సీ ఉందన్నారండి, అందుకని. ఏదైనా ఆఫీస్కి వచ్చి మాట్లాడండి. ఏంటిది కొంచెం కూడా మేనస్ లేకుండా? ఎవరిని చూస్తే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నా? అరే, కంట్లో ఏదో ఉంది, దగ్గరకు ఊతాను. ఇలా రా. హలో, ఎవరమ్మా నువ్వు? ఎంత రేటు మాట్లాడావు? 5 10? బాయ్ బాయ్. హలో గణేష్ సార్, నువ్వు చెప్పినట్లే పని పూర్తి చేశా. పేమెంట్ అక్కడికి వచ్చి తీసుకోనా? ఓకే. ఏంటిది? గణేష్ ఫోన్ చేయట్లేదు. ఏంటో చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఏమైంది? ఎందుకు రమ్మన్నారు? గణేష్, మీరే చెప్పండి. తన ఇష్ట ప్రకారమే కదా ఈ పెళ్లి ఫిక్స్ చేసాం. తన ఇష్ట ప్రకారం ముహూర్తం పెట్టించాం. తన ఇష్ట ప్రకారం పెళ్లి కూడా ఫిక్స్ చేసాం. ఇప్పుడు సడన్ గా నాకు ఈ పెళ్లి వద్దంటే నేనేం చేయాలి? నా స్టేటస్, నా ప్రెస్టేజ్ ఇవన్నీ ఏం కావాలి గణేష్? మీరే చెప్పండి. వాట్ హరిత, వాట్ ఈస్ దిస్? సార్, అరుణ్ నా ఫ్రెండ్ సార్. ఆంటీ, వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారు? మీరైనా చెప్పండి ఆంటీ. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్.
ప్లీజ్ సార్. నో మిస్టర్ గణేష్ నో. నేను ఇంతవరకు చాలా ఓర్పుగా ఉన్నాను. ఇక ఓర్పుగా ఉంటాం నా వల్ల కాదు. ఈ పెళ్లి నేను చెప్పిన చోట చెప్పిన టైంకి చెప్పిన తేదీలో జరిగి తీరుతుంది. సార్ టెన్షన్ అవ్వకండి సార్. 1 మినిట్. ఒక నిమిషం. హరితతో నేను మాట్లాడతాను. హరిత, ముహూర్తం ఫిక్స్ చేసి ఇలా సడన్ గా ఆపేయటం ఎంత పెద్ద తప్పు. ఒప్పుకోదు గణేష్, అది ఒప్పుకోదు. సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఒక్క నిమిషం. రేపు మీ అమ్మా నాన్న తలెత్తుకుని ఎలా తిరుగుతారు? కొంచెం అర్థం చేసుకో. దాని గురించి దానికి అసలు కాస్త కూడా బాధ లేదు. ఎవరెలా పోయినా దానికి దిగులేదు. సారీ గణేష్, నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. సరే, ఏంటి కారణం? దయచేసి కారణాలు అడగండి ప్లీజ్. హరిత, ఇప్పుడు నేను నీకు నిజం చెప్తున్నాను. నేను నీకు ముందుగా చూసిన పెళ్లి కొడుకు. సార్ సార్ ప్లీజ్. నో గణేష్ ప్లీజ్. నీకు మొట్టమొదటిసారిగా చూసిన పెళ్లి కొడుకు ఇతనే. నువ్వు అరుణ్ లవ్ చేస్తున్నావు అని తెలిసి అరుణ్ తన బెస్ట్ ఫ్రెండ్ కావటం వల్ల తననే నీ కోసం చూసిన పెళ్లి కొడుకని బయటికి చెప్పొద్దని నా చేత ఒట్టేంచుకున్నాడు. హీఈస్ ఎ నైస్ గై. ఇతనింత కష్టపడి నీకు పెళ్లి ఏర్పాట్లు చేస్తే నువ్వు వద్దంటాం ఏ న్యాయం అమ్మా? ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు ఈయన. గణేష్, నువ్వు ఎలాగైనా సరే ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ గణేష్, మనకి ఏదైనా నిర్ణయించా. నిశ్చితార్థం ఇంకా జరగలేదు. ప్లీజ్ ఈ పెళ్లి కానీ జరగకుండా పోతే నా కూతురికి వేరే సంబంధం దొరకదు. ప్లీజ్ ప్లీజ్. అవును బాబు, మా అమ్మాయి జీవితం నీ చేతుల్లో ఉంది. అవును గణేష్. ఉండను సార్, అది చాలా తప్పు సార్. వద్దు సార్. అరుణ్ నా ఫ్రెండ్ సార్. నేను ఎలా నీ ఫ్రెండ్ తో నీ వెళ్ళి మాట్లాడతాను ప్లీజ్. లేదు సార్. సార్ మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. బట్ సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. పెళ్ళి చాలా సింపుల్ గా జరగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తారు సార్. ఎప్పటి నుంచి అంటే మా నాన్న స్విస్కి వెళ్ళినప్పటి నుంచి, సుమారు ఒక 3 సంవత్సరాల నుంచి. ఎందుకు అడుగుతున్నావు? దాదాపు మీకు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు? 6-7 లాంగ్వేజ్లు తెలుసు. లెక్క పెట్టుకో. నెంబర్ 1 తెలుగు, ముద్దు పెట్టు. నెంబర్ 2 కన్నడ, ముత్తుక్కుడు. నెంబర్ 3 మలయాళం, ఉమ్మతరు. నెంబర్ 4 హిందీ, చుమ్మదేదే. నెంబర్ 5 గుజరాతీ, మన తప్పిచ్చేచే. చాలా ఇంకా కావాలా? వీటన్నిటికీ ఏమిటి అర్థం? వాట్స్ ద మీనింగ్? చెప్తానమ్మా, చెప్తాను. కిస్ మీ డార్లింగ్. హే, వెళ్ళకూడదు. అర్థం ఏమిటో అడిగానుగా చెప్పు. తెలుగులో ఒక ముద్దు ఇవ్వు. ఇస్తావా? ఇస్తాను. Hi, handsome. Will you dance with me?